This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాలనైతే భర్తీ చేయబోతున్నారు. ఇందులో కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే మినిమం 12th పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. అంటే ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ ఏదో ఒక విభాగంలో 12th పాస్ అయి ఉండాలి. అదే ఎస్ఐ ఉద్యోగాలకైతే మీరు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. అంటే డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ ఏది చేసినా ఎలిజిబుల్ ఉంటారు. సో నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన సొంత రాష్ట్రంలో ఉన్న ఆయిల్ సంస్థల్లో పనిచేయడానికి 2743 ఉద్యోగాల కోసం కూడా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. వీటికైతే మినిమం 10+2 అర్హత ఉండాలి. ఎలాంటి ఫీ లేదు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. డీటెయిల్గా వీడియో చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఏపీ పోలీస్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 2025 ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ మీకు ఏపీఎస్ ఎల్పిఆర్బి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైతే. సో మీరు కావాలనుకుంటే దీనికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా slprb.ap.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఏపీఎస్ ఎల్పిఆర్బి వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల కోసం స్టేట్ లెవెల్ వేకెన్సీస్ అనమాట. సో మీకు ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో మొత్తం ఉంటుంది. నేను ఇంకా డీటెయిల్గా మాత్రం వీడియోలో చెప్తాను కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. ఎస్ఐ ఉద్యోగాలకైతే మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ కానీ ఏదో ఒక విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అది కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే 12th పాస్ అయితే సరిపోతుంది. అంటే ఇంటర్, ఐటీఐ, డిప్లొమా ఏది పాస్ అయినా సరిపోతుంది. ఏజ్ లిమిట్స్ వచ్చేసి కానిస్టేబుల్కి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 27 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్ఐ ఉద్యోగాలకైతే మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ కల్పిస్తుంటారు. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ 27 ఇయర్స్కి +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి, ఈ 30 ఇయర్స్కి +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. అదే ఓబీసీ వాళ్ళకైతేనేమో 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళు ఈ 27 ఇయర్స్కి 3 ఇయర్స్ యాడ్ చేసుకోండి, 30 ఇయర్స్కి 3 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అలా మీకు ఏజ్లో కేటగిరీని బట్టి రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే బేసిక్ పే అయితే 44,570 శాలరీ ఉంటుంది. కాకపోతే మీకు కొన్ని అలవెన్సెస్ ఉంటాయి కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఈజీగా మంత్లీ మీరు 49,000 నుంచి 60,000 వరకు శాలరీ పొందొచ్చు. అదే కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే బేసిక్ పేనే 25,220 రూపీస్ ఉంటుంది. కాకపోతే మీకు అలవెన్సెస్ అవి ఉంటాయి కాబట్టి అన్ని కలుపుకుంటే ఈజీగా మంత్లీ 30,000 నుంచి 40,000 వరకు ఇన్హాన్స్ శాలరీ అయితే పొందొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిలిమినరీ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దాని తర్వాత మీకు ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. నేను డీటెయిల్గా చెప్తాను, ఎండ్ వరకు చూడండి. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి ఇది ఉంటుంది, ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి ఇది ఉంటుంది. కాకపోతే ఫైనల్ సెలక్షన్ మాత్రం ఈ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని చేస్తారు. తర్వాత ఈ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇలా డిఫరెంట్ టాపిక్స్ నుంచి 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 3 అవర్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. ఎస్ఐ వేకెన్సీస్కి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇలానే ఉంటుంది. ప్రిలిమినరీ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 3 అవర్స్ డ్యూరేషన్ తోటి సేమ్ టాపిక్స్ అయితే ఉంటాయి. మీకు ఫైనల్ ఎస్ఐ మెయిన్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్లో సేమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 200 క్వశ్చన్స్, మీకు 3 అవర్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. అంటే సివిల్ వాళ్ళకైతే 200 క్వశ్చన్స్, ఏపీఎస్పీ వాళ్ళకైతే 100 క్వశ్చన్స్ అలా. అదే జనరల్ స్టడీస్ నుంచి కూడా సేమ్ మీకు 200 క్వశ్చన్స్, 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. తర్వాత ఇంగ్లీషు, తెలుగు అనేది డిస్క్రిప్టివ్ నేచర్లో ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుంది. ఇది ఏంటంటే మీరు లెటర్ రైటింగ్ కానీ, ఎస్ఏ రైటింగ్, ప్రీసియస్ రైటింగ్ ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. కొంచెం గ్రామర్ ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ఈ 2 పేపర్స్ డిస్క్రిప్టివ్ అనేటివి క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ 2 పేపర్స్ మాత్రం మీకు ఫైనల్ సెలెక్షన్ చేయడానికి ఆ మార్క్స్ని యూజ్ చేసుకుంటారు. సో మీరు మెయిన్గా టార్గెట్ చేయాల్సింది ఈ 2 పేపర్స్. ఈ 2 పేపర్స్ మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీరు బేసిక్
కొంచెం లెటర్ రైటింగ్ అవి చూసుకుంటే అలాంటివి చూసుకుంటే సరిపోతుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి. హైట్ వచ్చేసి ఖచ్చితంగా మెన్స్కి అయితేనేమో 162 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఉమెన్స్ అయితేనేమో 150 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. వెయిట్ కూడా మెన్ అయితేనేమో మినిమం 65, ఉమెన్ అయితే 50 కేజెస్ ఉండాలి. ఇవన్నీ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటాయి. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పీఈటీ ఎలా ఉంటుందంటే 1600 మీటర్స్ని 8 మినిట్స్లో రన్ చేయాలి జనరల్ వాళ్ళైతే. అదే ఎక్సో సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితేనేమో 9.5 మినిట్స్లో రన్ చేయాలి. ఉమెన్ అయితేనేమో 10.5 మినిట్స్లో రన్ చేయాలి. అదే 100 మీటర్స్ అయితేనేమో 100 మీటర్స్ కూడా ఉంటుంది. ఇది జనరల్ వాళ్ళు 15 సెకండ్స్లో రన్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితేనేమో 16.5 సెంటీమీటర్స్లో రన్ చేయాలి. ఉమెన్స్ అయితేనేమో 18 సెకండ్స్లో రన్ చేయాలి. తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది. దీన్ని జనరల్ వాళ్ళు అయితేనేమో 3.8 మీటర్స్ ఉంటుంది, దాన్ని జంప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితేనేమో లాంగ్ జంప్ 3.65 మీటర్స్ని జంప్ చేయాలి. అదే ఉమెన్స్ అయితేనేమో 2.75 మీటర్స్ని జంప్ చేయాలి. ఇవన్నీ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మొత్తం క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. మీరు కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే మీకు యాక్చువల్గా అప్రూవ్ అయితే చేశారు వేకెన్సీస్కి. ఇంకా అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు. మీకు అఫీషియల్గా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యాక డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. మీకు అప్పుడు డీటెయిల్ అప్లికేషన్తో పాటు డీటెయిల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలంటే మ్యాక్సిమం మీకు ఇదే ఉంటుంది, నేను చెప్పిందే ఉంటుంది. కాకపోతే అప్పుడు ఇంకా కొంచెం మేబీ వేకెన్సీస్ కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కొంచెం డీటెయిల్గా ఉంటుంది విత్ ఇంపార్టెంట్ డేట్స్ తోటి. సో మీకు అప్పుడు వచ్చినాక ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీకు మీరు ఏ పోస్ట్ కోసం చూస్తున్నారో, ఏ లొకేషన్ చూస్తున్నారో అలా మీరు దాన్ని కామెంట్ చేశారంటే నేను మీ రెస్పాన్స్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను డీటెయిల్ వీడియో వచ్చి తీశాను. యాక్చువల్లీ ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మీకు అంటే ఈ డీజీపీ వాళ్ళకైతే ఒక లెటర్ రూపంలో తెలిపారనమాట. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా దీనికి అప్రూవ్ చేసింది. ఏంటంటే టోటల్ అయితే 291 వేకెన్సీస్ అలా ఉన్నవి. అంటే సబ్ ఇన్స్పెక్టర్లో ఎస్ఐ అయితేనేమో మీకు 26 వేకెన్సీస్, కానిస్టేబుల్ అయితేనేమో 291 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నవి. సో ఈ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ దాంట్లో ఎస్పీఎఫ్ దాంట్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఉంటుంది కదా, దాంట్లో ఇన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి ఒక లెటర్ అయితే రాశారనమాట. అంటే ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి. సో వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి రాశారు. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే వాటికి ఫిల్ చేస్తే వాటికి శాలరీస్ ఎలా ఉండాలి, ఎలా ఫిల్ చేయాలి, దానికి ఒక ప్రాసెస్ అంతా చేసేసి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దానికోసం మాత్రం అప్రూవ్ అయితే చేశారు. ఆ లెటర్ అనేది రిలీజ్ అయిపోయింది. సో మ్యాక్సిమం మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మంచి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు స్పీడప్ చేసేయండి. ఇంకా మంచిగా గ్రౌండ్కి వెళ్ళండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, మీకు కూడా యూజ్ అవుతుంది. సో ఫైనల్గా అయితే ఎస్ఐలు అయితేనేమో 26 వేకెన్సీస్ ఉన్నవి, కానిస్టేబుల్ అయితేనేమో 291 వేకెన్సీస్ ఉన్నవి. ఇవి ఓన్లీ ఎస్పీఎఫ్ దాంట్లో మాత్రమే, ఇంకా మీకు సివిల్ అలాంటివి ఏం రాలేదు. ఓన్లీ ఎస్పీఎఫ్ దాంట్లో మాత్రమే వేకెన్సీస్ కోసం ఈ లెటర్ అయితే గవర్నమెంట్కి అయితే వచ్చిందనమాట. హోమ్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ అప్రూవ్ చేయండి అని చెప్పి ఇట్లా వచ్చిందనమాట. సో మీకు అతి త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. మీకు నోటిఫికేషన్ వచ్చాక డీటెయిల్ వీడియో అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కావాలంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు, ఒకవేళ తెలంగాణ వాళ్ళు వీడియో చూస్తుంటే కూడా తెలంగాణలో వచ్చిన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారని చెప్పి కింద కామెంట్ చేశారంటే మీ రెస్పాన్స్ని బట్టి నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.